జర్నలిస్ట్ మాట్లాడే ప్రతి మాట ఒకరిని కించపరిచేలా ఉండకూడదని, వార్త రాసేటప్పుడు నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. మిస్ అయిన వాళ్ళందరూ కూడా దయచేసి పేర్లు చెప్తే నేను అనౌన్స్ చేస్తానండి. కొంత గందరగోళం నెలకొంది, క్షమించాలి. దివిశెట్టి ప్రజ్వల భాగంలో అవార్డు అందుకుంటున్నారు ఆవిడ. కంగ్రాట్స్ అంటే దయచేసి వేదిక మీదకి రండి ప్లీజ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వి రమణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ తెలుగు జర్నలిస్టులు 100 మందికి ఉగాది పురస్కారాలు అందించారు. దీనిలో భాగంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి లీలా అవార్డును అందుకున్నారు. పురస్కారాలను అందుకున్న వారికి జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రం, 5,000 రూపాయల పారితోషికం అందజేశారు. మనం ఇచ్చేటటువంటి వార్త చాలా నిష్పక్షపాతంగా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. అప్పుడే మన మీద నమ్మకం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది జర్నలిస్ట్ అనేటటువంటిది కనుక పెరగకపోతే మనం ఏదైనా సబ్జెక్ట్, ఇవాళ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ జర్నలిస్టులు వచ్చారు, మరి లీగల్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి వాళ్ళు లీగల్ జర్నలిస్టులు వచ్చారు, అదేవిధంగా ఆర్థిక సంబంధించినటువంటి విషయాలకు చెప్పిన ఆర్థిక జర్నలిస్టులు వచ్చారు, సంగీతం కానీ కళలకు సంబంధించిన వాళ్ళు స్పెషలిస్టులు అయిపోయారు, రాజకీయాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు వాళ్ళు స్పెషలిస్టులు అయ్యారు. ఇట్లా చాలా స్పెషలిస్టుల మయమైపోయింది జర్నలిజం కూడా. అందుకని మనం ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ మీద మనం జర్నలిస్ట్గా రాణించాలనుకుంటున్నామో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాల మీద మనం క్షుణ్ణంగా నేర్చుకొని మనకి ఒక అవగాహన వచ్చిన తర్వాత మనం కనుక చేస్తే మనకి చాలా గొప్ప